ఏ మూమెంట్ ని ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్తారు మీరు? మేము ఫస్ట్ మా పేరెంట్స్ అందరినీ మా ఊరితో తీసుకున్న ఫోటో ఏంటంటే ఈ బీసీసీ అవార్డు ఇచ్చింది కదండి. అవార్డు ఇచ్చినప్పుడు బీసీసీ అవార్డు మనకి 2 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు సార్. ఓకే. ఆ టైంలోనే అప్పుడు మాకు ఆ 2 లక్షలు చాలా మాకు బిగ్ అమౌంట్ సార్. చాలా చాలా కష్టాల్లో వచ్చిన అమౌంట్ అది. మాకు చాలా బిగ్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఫోటో తీసుకొని సార్ అప్పుడు అరుణ్ కుమార్ సార్, ఇలా ఎంఎస్కే ప్రసాద్ గారు అందరూ ఉన్నప్పుడు మాకు వచ్చింది అవార్డు. యాక్చువల్ గా ఎంఎస్కే ప్రసాద్ సార్ ఉండేవారు కానీ ఆ రోజు రాలేదు సార్. ఆయన రాలేదు. కానీ ఎంఎస్కే సార్ చేతుల మీదుగా ఇప్పుడు నితీష్ కి ఒక అవార్డు వచ్చిందండి. ఎంఎస్కే ప్రసాద్ తయారు చేసిన అకాడమీలోనే నితీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడానికి ఎంఎస్కే ప్రసాద్ గారే సెలెక్ట్ చేశారు సార్ నితీష్ ని. అప్పుడు కడప అకాడమీకి వెళ్ళారు కదా, ఎంఎస్కే ప్రసాద్ గారు సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆయనే సెలెక్ట్ చేసి నితీష్ కుమార్ రెడ్డి కడప అకాడమీకి చేర్చమని చెప్పి ఆయన చేతుల మీదుగా లెటర్ రావడం, ఆయనే నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయడం, అప్పుడు కడప అకాడమీకి జాయిన్ చేసాం. ఏమండి మేడం, మీకేంటే ఇప్పుడు క్వశ్చన్, మీ అబ్బాయి ఆడుతూ ఉంటే మీరు టీవీలో చూస్తారా లేకపోతే అంటే దగ్గరలో అయితే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? స్టేడియం కి దగ్గరలో అయితే వెళ్తానండి, దూరం అయితే నేను టీవీలోనే చూస్తాను. ఎందుకంటే టీవీలో నాకు ఇంకా దగ్గరగా కనిపిస్తాడు. అవును, ప్రతి మూమెంట్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, గ్రౌండ్ కంటే కూడా. మీరు మీ అబ్బాయి ఆడుతుంటే, బ్యాటింగ్ చేస్తుంటే, బౌలింగ్ చేస్తుంటే మొక్కున్నారు ఎప్పుడైనా? వికెట్ తీస్తే బాగుంది, వికెట్ తీస్తే బాగుంది, ఎన్నిసార్లు మొక్కున్నారు చెప్పండి? బ్యాటింగ్ దిగిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు దేవుని ప్రార్థిస్తూనే ఉంటా. బౌలింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నా. బ్యాటింగ్ దిగే ప్రతిసారి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఎలా ఆడాలనుకుంటారు? సెంచరీ చేయాలన్నా, ఇంకేంటి, ఎలా ఆడాలనుకుంటారు? సిక్స్లు కొట్టాలన్నా, ఏమనుకుంటారు మీరు ఒక మదర్గా? ఒక సెంచరీ రావాలని కోరుకుంటాను, కంపల్సరీగా సెంచరీ కోరుకుంటాం కదండి. 6లు కొట్టాలి, అందరూ అప్రిషియేట్ చేసేలాగా ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తన కష్టానికి ఫలితం దక్కాలి, ఇంకంతే. అంతకంటే ఇంకేం కోరుకుంటామండి పేరెంట్స్ గా. తను ఆడిన తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పాలంటే ఒక మదర్ గా మీరు ఏం చెప్తారు? అంటే మీకు బాగా గుర్తుంది, లేకపోతే మీకు బాగా దగ్గర అయింది, అభిమానించింది బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంటే కింగ్ కోహ్లీ గారితో క్యాప్ తీసుకోవడమే బెస్ట్ మూమెంట్ తనకి, మాకు, అందరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కోహ్లీ గారి గురించి ఎంత ఎక్సైట్ అయ్యేవాడో మాకు తెలుసు కదా. ఆ ఫోటో గురించి, ఆ ఫోటో చూస్తేనే ఆ ఫీలింగ్ అర్థం అవుతుంది అనమాట. ఆ ఫోటో కోసం ఎంత వెయిట్ చేశారో తను. ఇప్పుడు తన చేతుల నుంచి క్యాప్ తీసుకోవడం, తన ముందే తిని పర్ఫామ్ చేయడం, కోహ్లీ సెంచరీ కొట్టడం, అవన్నీ మా చాలా బెస్ట్ మూమెంట్స్ మా లైఫ్ లో అయితే. ఫస్ట్ ఇందాక మీ హస్బెండ్ చెప్తాను, అంటే చిన్నప్పటి నుంచి కోహ్లీని అనుకరించేవాడు తను, నితీష్, అంటే ఆయనలాగే ఆడడానికి ఇట్లాగా అనేవారు. అంటే అలాగే డ్రెస్సింగ్ స్టైల్, ఆయన ఎరగెన్స్ కూడా అట్లాగే ఉండేదా? అంటే ఎందుకంటే ఫస్ట్ లోనే కోహ్లీ స్టేడియంలో దిగితే కొంచెం ఎరగెంట్ గా, అంటే కొంచెం చాలా అంటే ఫెరోషియస్ గా ఉండేవాడు. ఎరగెన్స్ అని కూడా అనలే కానీ ఫెరోషియస్ గా ఉండేవాడు. అంటే తన్ని అనుకరిస్తూ నితీష్ కూడా అలాగే ఉంటాడా? అంటే అనిపిస్తాను. షూస్ కూడా ఫస్ట్ టైం నితీష్ కింగ్ కోహ్లీ వాడిన షూసే వాళ్ళ మావయ్యని అడిగి, ఆస్ట్రేలియా మా మావయ్య లండన్ లో ఉండేవాళ్ళు అప్పుడు, అక్కడ నుంచి షూస్ తెప్పించుకున్నాడు. సేమ్ అలాంటి షూస్ కావాలి. విరాట్ కోహ్లీ గారు 8 షూ వాడేవారు. ఇక్కడ మనకు అప్పుడు మన వైజాగ్ లోనే లేదు, లేకపోతే అప్పుడు మా బామ్మర్ది అప్పుడు లండన్ లో ఉన్నారు. లండన్ లో ఉంటే మాకు తెలియకుండా వాళ్ళ మాయకి ఫోన్ చేసి నాకు విరాట్ కోహ్లీ వేసుకున్న అది పిక్ పెట్టాడు. ఆ షూ, విరాట్ కోహ్లీ వేసుకున్న షూ పిక్ పెట్టి నాకు ఇలా షూ కావాలి మా అంటే వాళ్ళ మాయ అక్కడి నుంచి పంపించాడు. అది చాలా రోజులు వాడాడండి. ఎడిడాస్ అంటే ఆ రోజుల్లోనే మనం చాలా గొప్పది. ఎడిడాస్ షూ అంటే అప్పులోనే కొత్తగా అండి, అప్పుడు స్టార్టింగ్ ఇంకా రావడం, అది బాగా పాపులర్ అయిన షూ అది. వాళ్ళ మామయ్య గారు కొనివ్వడం అన్ని. ఇప్పుడు ఫుడ్ కానీ నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీని మాక్సిమం అన్నిట్లోని తీసుకుంటాడండి. బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, ఫిట్నెస్ లో కానీ. చూడండి సార్, ఫిట్నెస్ లో ఎలా ఉంటాడంటే బౌలింగ్ చేసినప్పుడు కానీ, బ్యాటింగ్ చేసినప్పుడు కానీ, ఫీల్డింగ్ చేసినప్పుడు కానీ ఒక ఆల్రౌండర్. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకటి విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు రావాలన్నది ఒకటి గట్టి పడుదలండి, ఒకటి తీరిపోయింది. ఇప్పుడు ఇండియా టీంకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇండియా టీంలో బెస్ట్ ఆల్రౌండర్ గా నిరూపించుకోవాలన్నది
వాడి తపన, వాడి కోరిక. ఇప్పుడు అది నెరవేరితే భగవంతుడి దయ వల్ల అంతకన్నా మంచి ఇంకా మాకు ఇంకేం ఉంటుంది సార్. ఇప్పటికీ ఆల్రెడీ సాధించుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకున్నాడు అనమాట, బెస్ట్ ఆల్రౌండర్ ఇండియాలో బెస్ట్ ఆల్రౌండర్ అనిపించుకోవాలి వాళ్ళు బెస్ట్ ఆల్రౌండర్. మేడం, నితీష్ ని డైరెక్ట్ గా చూసి ఎంతకాలం చెప్పండి? ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ కి ముందు వస్తాడండి, 1 డే ఉంటాడు, మళ్ళీ లాగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ అదే వస్తాడు, 1 వీక్ ఉంటాడు, పాప నచ్చినవి అన్ని చేసి పెడదాము. పాడైపోయాడు బయట ఫుడ్ తిని. నాకు అసలు బయట ఫుడ్ మేము ఎవరు అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయమండి. వచ్చినప్పుడు పాపం ఏదో నచ్చింది ఏదో తింటాడు. ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను కదా, చూసాను ఆ ఫుడ్ చూసి ఇప్పుడు ఇంటికి ఇప్పుడు వస్తాడు, చక్కగా అన్ని వండి పెట్టుకోవచ్చు అనుకుంటాను. వస్తాడు కానీ 1 వీక్ కూడా కంప్లీట్ గా ఉండడు, 1-2 days ఉంటాడు. తన కోసం తెచ్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటాం, మళ్ళీ అవన్నీ ఉండిపోతాయి అనమాట. ఇంకా అలాగా మళ్ళీ వెళ్ళిపోతాడు. సరేలే, తను బిజీగా ఉండడమే కావాలి, ఫుడ్ ఏముంది అనుకుంటాను. కానీ ఫుడ్ అయితే ప్రాపర్ గా నా చేతితో నేను చేసి పెట్టుకుంటే నాకు హ్యాపీ. ఏ చేప అంటే ఇష్టం ఆయనకి? అంటే అన్ని చేపలు తింటాడా తను? ఫిష్ అన్ని తింటాడు, ఫ్రైస్ తినేవాడు. ఒకప్పుడు ఫిష్ ఫ్రై తినేవాడు, ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవుతూ ఫ్రైస్ తినట్లేదు, అంతే వితౌట్ ఆయిల్ అలాగా డైట్ చేస్తున్నాడు అనమాట. మటన్ కూడా అవాయిడ్ చేశాడు ఇప్పుడు. యాక్చువల్ గా అంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫాదర్ కి కొంతకాలం అంటే కొంతమంది ఫాదర్ కనెక్టెడ్ గా ఎక్కువగా ఉంటూ ఉంటారు, కొంతమంది మదర్ కనెక్టెడ్ గా ఉంటూ ఉంటారు. నితీష్ ఫాదర్ బాయ్ మదర్ బాయ్ చెప్పండి? అది ఎవరు చెప్పలేరు సార్, అంత మేనేజ్ చేసుకొస్తాడు. మేనేజింగ్ మాత్రం ఆ విషయంలోనే మదర్ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తాడు సార్. నాకే కాదు, ఫ్యామిలీలో కానీ వాళ్ళ అక్కకి కానీ నాకు కానీ మదర్ కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఒప్పించాలి, మనకు కావాల్సిన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి వాడికి బాగా తెలుసండి. వాడు ఒంటి మీద టాటూలు ఉంటాయి సార్, అవి నేను ఏమన్నా వేసుకోవద్దని చెప్పాను. ఆ టాటూ వేసుకోవడానికి ఎలాగంటే ముందు మదర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటదమ్మా అలా ఉంటదమ్మా నేను ఇలాగ వేసుకోవాలి, అలాగే ఏదైనా కావాలనుకుంటే నా సైడ్ నుంచి కొంచెం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు యాక్చువల్ గా వాళ్ళ డాడీకి చిరిగిపోయిన జీన్స్లు వేసుకోవడం, ఆ టాటూలు అవి నచ్చవు, అసలు ఏవి నచ్చవు. ముందు నా దగ్గరికి వస్తాడు, నచ్చవు, ముందు నా దగ్గరికి వస్తాడు, అమ్మ ఇది ఇలా వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎలాగా నాకు చెప్తాడు. నేనేదో వాళ్ళ డాడీకి చెప్తాను, వద్దు డాడీకి అలాంటివి ఇష్టం ఉండదు అది ఇది అంటే, ఏదో విధంగా తనకు నచ్చింది నొప్పించకుండా ఒప్పించుకొని కంప్లీట్ చేసుకుంటాడు. తనకి ఆ టాలెంట్ అయితే ఉంది. వాళ్ళ డాడీ ఎంత కోపంగా ఉన్నా ఏ విధంగా చెప్తే డాడీ కూల్ అవుతారు, ఎలా చెప్పాలి, ఎలా చేసి ఏదైనా ఇష్టం లేకుండా అయితే ఏం చేయడు. నన్ను ఈజీగా పడేస్తాడు, వాళ్ళ నాన్న కొంచెం కష్టం అనమాట. ముందు నా దగ్గర నుంచి వస్తాడు చిన్నగా, కానీ ఒప్పించే చేస్తాడు. ఇష్టం లేకుండా మాకు ఇష్టం లేకుండా ఏ పని చేయడు, ఏదైనా చెప్పే చేస్తాడు. ఏమంటే యాక్చువల్ గా చాలా మంది అంటే మీరు అకాడమీకి మీ అబ్బాయిని తీసుకుని, మీ హస్బెండ్ గారు మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా అకాడమీకి వెళ్ళారా? మీరు చూసారా పరిస్థితి ఎలా? జాయిన్ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది పిల్లలు అక్కడ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు. అందులో కొంతమంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకు ఉండే పరిస్థితుల వలన కావచ్చు, ఆపర్చునిటీస్ రాకపోవడం వలన కావచ్చు, రకరకాల. అంటే ఇండియాకి రిప్రజెంట్ చేసే పరిస్థితి చాలా తక్కువ మందికి వస్తారు. ఇందాక ఈయన అన్నట్టు అది ఇండియాకి రాగానే మీకు ఎలా అనిపించిందండి? మీకు అంటే నితీష్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే ఎలా తెలిసింది మీకు? టీవీలో చూస్తే తెలిసిందా, లేకపోతే ఫోన్ చేస్తే తెలిసిందా, ఎలా తెలిసింది మీకు? బాబు ఫస్ట్ చెప్తాడండి మాకు, చెప్తారు. చెప్పిన వెంటనే మీకే అనిపించింది చెప్పండి ఒక మదర్గా? అసలు హ్యాపీ అండి. ఇండియాకి సెలెక్ట్ అయ్యంటే మేము కాసేపు నమ్మలేకపోయాం కాసేపు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఇంతమంది ఆడుతున్నారు కదా, వీళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు ఇండియాకి వెళ్తారు, మనం ఫుల్ గా స్టడీస్ కూడా పక్కన పెట్టేసి మొత్తం ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టాము, ఎవరో సెలెక్ట్ అవుతారు, ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచర్ అని కొంచెం భయపడేదాన్ని. ఎప్పుడైతే తను 14-16 అవార్డు తీసుకున్నాడు, BCCI అవార్డు తీసుకున్నాడు, అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ స్కోర్ గానీ అంత హైయెస్ట్ అనమాట, ఎవరు ఆంధ్రాలో తీసుకోలేదు అది. అదే నా కొడుకు టాలెంట్ పర్లేదు, అక్కడి నుంచి కాదు 14 level నుంచే తన మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. తన అంటే ఎలా ఉంటదంటే అనుకుంటే సాధిస్తాడు ఏదైనా, తన మీద నమ్మకం ఉంది, చేస్తాడు. కానీ ఇండియా లెవెల్లో అవుతాడా లేదా అని కొంచెం డౌట్ గా ఉండేది. కానీ తను తీసుకున్న పట్టుదల,
ఒక గోల్ పెట్టుకున్నాడంటే అది రీచ్ అవ్వడానికి ఏదైనా చేస్తాడు. అవన్నీ నేను చూస్తుంటాను కదా, కళ్ళ ముందు చూసి చూసి సాధిస్తాడు. నా కొడుకు అనుకుంటే సాధిస్తాడు, అంతే అయిపోద్ది అన్నట్టుగా. మీరు నితీష్ ఇష్యూలోనే అంటే గేమ్ ఆడేటప్పుడు ఇలాగా, అంటే లేకపోతే అతను ఆడేటప్పుడు చూడడం, టీవీలో చూసేటప్పుడు ఇలాగా, అంటే ఎమోషనల్ గా ఎన్నిసార్లు బరస్ట్ అయి ఉంటారు, కన్నీళ్ళు పెట్టుకుని ఉంటుంటారు? ప్రతి గేమ్ లో మాకు అది సిచ్యువేషన్ అవుతుందండి, ప్రతి గేమ్ లో అవుతుంది. మొన్న కోహ్లీతో ఆడినప్పుడు ఒకసారి క్యాప్ తీసుకున్నప్పుడు, తనతో ఆడుతున్నప్పుడు, అంతకుముందు కూడా ఫస్ట్ ఐపీఎల్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారండి, అప్పుడు మేమిద్దరం అక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ వెళ్ళడం, మా బాబు ఆ మ్యాచ్ లోనే ఫస్ట్ ఎండింగ్ విన్నింగ్ షాట్ కొట్టడం. అసలు ఆ మూమెంట్, అసలు ఫస్ట్ గ్రౌండ్ కి వెళ్ళగానే ఆ క్రౌడ్ చూసి ఇంతమంది ప్లేయర్స్ ముందు నా బాబు ఆడుతున్నాడా, అక్కడే నాకు గ్రౌండ్ లో కాలు పెట్టగానే ఏడుపు వచ్చేసింది ఇంక అసలు. ఆ తర్వాత ఆ విన్నింగ్ షాట్ కొట్టడం, ఫస్ట్ మ్యాచ్ లోనే విన్నింగ్ షాట్ కొట్టడం, అసలు అదే మూమెంట్ ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్ అనమాట అది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా మళ్ళీ వెళ్ళిన ప్రతి మ్యాచ్ లోని బాగా ఆడాడు.